హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ మీకు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి. మా వారేమో యూట్యూబ్లో చూసి ఇదేంటి ఎండు కొబ్బరి, గసగసాలు ఇవన్నీ దంచి వేయి అని చెప్పారు. నేనేం చేశానంటే అవన్నీ ఎవరు దంచుతారలే అని చెప్పి చికెన్ మసాలా ఉండేది కదా, చికెన్ మసాలా వేస్ట్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది, కానీ నేను అవన్నీ దంచేసానని చెప్పాను, అదే టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇంతే చేస్తారా? అవన్నీ దంచి వేసేలోపు టైం చాలా పట్టుద్దని ఇలాగ చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, చికెన్ మసాలాలో వేసిన సరే. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. అలా దంచినా సరే కూడా బాగుంటుంది టేస్టు. ఈసారి ఎప్పుడైనా అలా చేసినప్పుడు వీడియో తీసి పెడతాను. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంది చికెన్ మసాలా వేసి చేస్తే. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ అసలు ఎలా వండినా సరే, మా ఇంట్లో ఎలా వండినా తినేస్తారు. ఆకుకూరలు వేసినా వండినా తినేస్తారు, టమాటా వేసి వండినా తినేస్తారు. ఎలా వండినా సరే ఆ చికెన్ టేస్టే వేరే, దానికి వర్ణించలేము. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా అంతే కదా, చికెన్ ఏ విధంగా వండినా కూడా తింటారు, చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా గ్రేవీగానే చేస్తాను. ఏపుడుగా చేస్తే తినరు సరిగ్గా పిల్లలు. ఇలా గ్రేవీగా అయితే మనకి కూడా కలుపుడికి బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.